అసలు పచ్చడి ఎంత బాగుందో సిరి, చాలా బాగుంది అసలు. రొయ్యల దగ్గరికి వస్తే రొయ్య చూసారా ఎంతలా ఉందో. పచ్చడిలో ఈ ఉల్లిపాయ ఇలా పడితే చాలా బాగుంటుంది. పచ్చి కొత్తిమీర ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా ఎంత కమ్మగా ఉందో, సూపర్ టేస్ట్. కొంచెం సాల్ట్ పెట్టినా సరిపోతుంది. ఏ మమ్మీ, మా ఇంట్లో మేము యూట్యూబ్ హౌస్ కొన్నప్పుడు, స్థలం కొన్నప్పుడు, ఈ హౌస్ స్థలం తీసుకున్నప్పుడు, ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు శంకుస్థాపనలు, భూమి పూజలు ఇవన్నీ కూడాను బాగా సీనియర్స్ వీళ్ళు, చాలా పెద్దవాళ్ళు, మా తండ్రి వయసు వాళ్ళండి. వీళ్ళని కాంటాక్ట్ అవుతూ శుభముహూర్తాలు, శుభగడియలు, అన్ని ఫంక్షన్కి సంబంధించినవి, అన్ని మా చిన్నమ్మాయి స్టడీకి సంబంధించినవి ఎప్పటికప్పుడు వీళ్ళని కనుక్కుంటూ మేము చేసుకుంటూ వచ్చాం. కానీ వీళ్ళు చెప్పినట్టు జరుగుతుందండి. చాలా సీనియర్ పూజలు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, అలాగే పిల్లలకు విదేశాలు పంపించాలన్నా జాతకాలు చూపించుకోనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకం చూస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలం సరే వీళ్ళు జాతకం అని చెప్తారండి. మంచి ముహూర్తాలు, మంచి గడియలు చూసుకొని ఏ పనైనా మనం చెక్ పెడితే ఆ పని అనేది సవ్యంగా ఉంటుంది. సో ఈ పూజలను సంప్రదించి మా ఇంట్లో శుభకార్యాలన్నీ చేస్తున్నాము. వీళ్ళు సీనియర్స్ కాబట్టి ఏదైనా సరే ఒక కరెక్ట్ ముహూర్తం అనేది చెప్తారు. ఆ ముహూర్తానికి చేస్తే మంచిది అనేది మనకు ఒక నమ్మకం కుదిరి మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు కానీ మంచి వాళ్ళు కనుక్కో అంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. హాస్టల్ నుంచి వచ్చింది, బ్యాగ్ పడేసింది, మీద పడుతుంది ఏంటి? వచ్చేటప్పుడు బజార్లో ఎప్పుడు కూడా వారానికి ఒకసారి వస్తువులు తెచ్చుకునేటానికి అలవాటు అయిపోయాం మేము కూడా. శుక్రవారం తీసుకురావటం, శని, ఆది, సోమ 3 రోజులు హ్యాపీగా తింటాం అనమాట. హాస్టల్లో ఈరోజు ఏమి ఇచ్చారు? హాస్టల్లో బాత్ ఇచ్చారు. ఇప్పుడు హాలిడేస్. అది నేను ఈ వీడియో ఎప్పుడు పెడతానో కూడా నాకు తెలీదు. ఫస్ట్ ఫ్లోర్ యూట్యూబ్ చేసేసాను, హోమ్ టూర్ కూడా అయిపోయింది, నాట్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. దాని తర్వాత ఇది అప్లోడ్ పెడతాను కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే మేము వచ్చేటప్పుడు రొయ్యలు తీసుకొచ్చాం. కేజీ రొయ్యలు, కేజీ వచ్చేసి 850 రూపాయలు చెప్పారు. ఇలా ఉన్నాయి. మైసూర్లో కొంచెం రొయ్యలు తక్కువే. పెద్ద దేవరాజ్ మార్కెట్కి వెళ్ళి, ఫిష్ మార్కెట్కి వెళ్తేనే దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాం. వస్తా ఇంక నీకేమైనా కావాలా అని అడిగితే, మమ్మీ రొయ్యలు చేయి మమ్మీ, చాలా రోజులు అయింది రొయ్యలు తిని, చికెన్ మటన్ ఎప్పుడు తింటూనే ఉన్నాం అని. అందుకని ఇంక ఈరోజు రొయ్యలు చేద్దామని ప్లాన్ వేసాం అన్నమాట. రైట్ కదా? ఈ ఎన్నాళ్ళు ఇచ్చారు హాలిడేస్? 9 days హాలిడేస్ ఇచ్చారు. స్టడీ హాలిడేస్. ఇప్పుడు దాకా ఎగ్జామ్స్ రాసింది ఈ రోజు వరకు. ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకో 9 days. అది ఇప్పుడు మా శతాక్షత రొయ్యలు ఒలిపిస్తా. అవి రెండు జరిగే విషయాలు కాదు. ఉల్లిపాయ కట్ చేయి, సరేనా? ఆడపిల్లవు కదా, అప్పుడప్పుడు వంట టచ్ లో ఉండటం చాలా ఇంపార్టెంట్. వంట రాకపోతే కష్టం ఫ్రెండ్స్, వంట రావాలి. ఉల్లిపాయలు కట్ చేయి. ఇట్లా వద్దు, ఈ పై తొక్కలది చాలు. అల్లమును ఇవి రెండు. రండి దగ్గర ఇల్లు చూపించు ఒకసారి. జస్ట్ అన్ని హాల్లోనే. అది आज की रात मजा ఉష్ణోగ్రత ఇలావి చేయగలను ఫ్రెండ్స్, ఎందుకు చేయలేను? ఇవన్నీ కట్ చేసేసి నేనైతే రొయ్యలు చూపిద్దాం రామా. ఎవరు ఇక్కడ క్యూటీ ఇక్కడ నుంచోనుంది? క్యూటీ వెయిట్ లాస్ తర్వాత ఇలా తయారయ్యా. నేను వెయిట్ లాస్ తర్వాత ఇలా తయారయ్యా. ఇది ఒకళ్ళు నాకు చేయించి ఇచ్చారు, ఆల్బమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు. సో నాకు అది బాగా నచ్చింది ఫ్రెండ్స్. కింద పడిపోయింది మా పిల్లంది. కింద పడిపోయి ఉన్నాయండి మమ్మీ, అలా పడిపోయి అక్కడెక్కడ పడేమాక దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని అంది. ఫోటో ఒకళ్ళు గౌరవంతో మనకి ఇచ్చారు కదా అని అక్కడ పెట్టుకున్నాను అనమాట.
వెయిట్ లాస్ ఇంకోటి నా బెడ్ పక్కన అక్కడ పైన పెట్టింది. అది ఫ్రెండ్స్, నేను వెయిట్ లాస్ అయి ఉన్నాను. 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. 110 కేజీలు 100 గ్రాములు ఉన్నాను. నేను ఎంత ఉండేదాన్ని మీ అందరికి తెలిసిన విషయమే కదా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, రెగ్యులర్గా నా వీడియోస్ చూసి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నేను లావ్ అయ్యి తగ్గితే ఏదో అనారోగ్యం వచ్చింది అనుకుంటారు. అలా ఏం కాదు. వెయిట్ లాస్లో స్పార్కిల్లో జాయిన్ అయ్యి 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను ప్రజెంట్ ఉన్న వెయిట్ 68 కేజీలు, తగ్గిన వెయిట్ 42 కేజీలు. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి డైట్ చేస్తున్నాను నేను. 1 మంత్ డైట్, 40 రోజులు మెయింటెనెన్స్ డైట్. ఇలా చేస్తూ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత 40 రోజులు 80 రోజులు మెయింటెనెన్స్ డైట్లోనే ఉందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాను. మీరందరు కూడాను ఎవరైనా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, చక్కగా జాయిన్ అయిపోండి. వీడియో కింద, ప్రతి ఒక్క వీడియో కింద ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నింటిలో ఇస్తున్నాను. ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వచ్చు మీరు హెల్తీగా ఉండి. నేను ఈ విషయం ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, వాళ్ళు హైదరాబాద్లో బ్రాంచ్ ఉన్నా మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. చక్కగా మీ ఇంట్లో మీరుండి హ్యాపీగా తగ్గిపోవచ్చు. అది ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు వెయిట్ లాస్లో స్పార్కిల్లో జాయిన్ అయ్యి ఆగిపోయి మళ్ళీ మీరు ఫుడ్ మెయింటైన్ చేయలేక మళ్ళీ కొంచెం లావెక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవుతున్నా, ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా, వీళ్ళందరికీ నేను కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. చాలామంది జాయిన్ అయిపోయిన తర్వాత అసలు ఫుడ్ మేనేజ్ చేసుకోలేక అసలు మళ్ళీ ఒళ్ళు తెచ్చుకోవటం అలా ఉంటున్న వాళ్ళందరికీ నేను బంపర్ ఆఫర్గా ఒక విషయం చెప్తున్నానండి. నేను జాయిన్ అయ్యాను, మా చిన్నమ్మాయి జాయిన్ అయింది, మా పెద్దమ్మాయి తను కూడా జాయిన్ అయింది. సిరి, నువ్వు ఎన్ని కేజీలు తగ్గావు? 18 కేజీస్. మా అమ్మాయి 18 కేజీలు తగ్గింది, చిన్నమ్మాయి 6.5 కేజీలు తగ్గింది. నేను మీకు తెలుసు కదా 42 కేజీలు తగ్గా. మా పెద్దమ్మాయి తగ్గి 1.5 ఇయర్ పైన అవుతుంది. తను ఆ 1 ఇయర్ నుంచి తను మెయింటెనెన్స్ డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే స్పార్కిల్లోనే ఒళ్ళు రాకోకుండా వాళ్ళని ఫాలో అవుతూ ఎప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూ ఇయర్లీ ఫీజు ఉంటుందండి. దానికి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి ఉంటుంది, దానికి ఒక రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మంత్లీ కూడా ఉంటుంది. వాళ్ళు మంత్ అంతా మీకు ఎలా తినాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా నేర్పిస్తారు. ఇయర్లీ ఫీజులో మీరు ఎప్పుడు అయినా సరే వాళ్ళకి టచ్లో ఉండి మీరేం తింటున్నారు, ఎలా తినాలి, ఏంటి అనేది వాళ్ళు ఎప్పుడు మీకు కాంటాక్ట్లో ఉండి మళ్ళీ మీరు లావ్ అయిపోకుండా మీకు గైడెన్స్ ఇస్తూ ఎనీ టైం మీకు వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. ఓకేనా? ఇలా ఉండి మీరు చక్కగా ఇయర్లీ ఫీజు కట్టి జాయిన్ అవ్వాలంటే మంచిదండి. ఎందుకంటే నేను జాయిన్ అయ్యాను, మా పెద్దమ్మాయి జాయిన్ అయ్యి 1 ఇయర్ నుంచి జాయిన్ అయ్యింది మెయింటెనెన్స్ డైట్లోనే. ఆ మెయింటెనెన్స్ డైట్లోనే తనకు చెప్తా ఉంటారు వాళ్ళు ఎలా తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి, మళ్ళీ ఒళ్ళు రాకుండా ఎలా మేనేజ్ చేయాలనుకుంటా. ఇప్పుడు మా అమ్మాయి ఆ 18 కేజీలే ఉంది తప్ప స్టార్టింగ్ 68 ఉంది. ఇక 1 ఇయర్ బ్యాక్ 18 కేజీలు తగ్గిన తర్వాత ఎంతకు వచ్చావు? ఇప్పుడు 48 ప్రెసెంట్ 48 వచ్చింది. ఆ 48 నుంచి తను ఇంకా ఎక్స్ట్రా 49 అయితే పెంచుకోకుండా మెయింటెనెన్స్ డైట్లో స్పార్కిల్ వాళ్ళని గైడెన్స్లో ఉండి ఎప్పటికప్పుడు ఎంత తినాలి, ఏం తినాలి, మళ్ళీ ఎక్కువ తింటే లావ్ అయిపోతామా, ఇలాంటి టెన్షన్ లేకుండా చక్కగా మీరు కూడా జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను. డైట్, మెయింటెనెన్స్ డైట్ రెండింటికి కలిపి మీరు జాయిన్ అయిపోండి. ఇయర్లీ ఫీజు కట్టుకొని. డైట్ అయితే మంత్లీ ఎవ్రీ మంత్ 3 మంత్స్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది, 1 మంత్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ డైట్ వచ్చేసి ఇయర్లీ. అంటే మీరు ఒకవేళ డైట్ ఒక 5-6 నెలలు చేసి మానేసిన వాళ్ళు మళ్ళీ ఇంట్లో గురువు లేని విద్య లేదండి. ఎప్పుడైనా సరే గురువు ఉండాలి. గురువు అంటే భయం ఉండాలి. మన ఇంట్లో ఎవరన్నా మనం అటెండెన్స్ ఇవ్వాలి, మనకు వాళ్ళు అప్డేట్స్ ఇవ్వాలంటే ఒక భయం ఉంటుంది. ఆ అప్డేట్స్ ఇవ్వాలి, ఇంకేముందిలే ఇవ్వడానికి అని అన్నప్పుడు ఆ భయం ఉండదు. ఇలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అవ్వాలంటే మెయింటెనెన్స్ డైట్కి చక్కగా స్పార్కిల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మెయింటెనెన్స్ డైట్లో జాయిన్ అయి ఉన్నాను. 40 రోజులు, ఒక 40 రోజులు క్రాస్ అయిపోయి ఇంకా సామాను సర్దలేదు. మా పిల్లవాళ్ళు కొత్త ఇంట్లో చేరావు, నువ్వు బాగా హ్యాపీగా తిని ఎంజాయ్ చేయి, 2.5 సంవత్సరాల నుంచి డైట్ చేసావు కదా అన్నారు. సో మెయింటెనెన్స్ డైట్లో ఇప్పుడు మేడం గైడెన్స్లోనే మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ లావ్ అవ్వకూడదు కదా. నేను లావ్ అవ్వకుండా దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే ఇయర్లీ ఫీజు రీజనబుల్గా ఉంటుంది కాబట్టి డైట్, మెయింటెనెన్స్ డైట్లో జాయిన్ అయ్యాను. మీరు జాయిన్ అవ్వాలంటే ఆ మేడం గైడెన్స్లోనే మీరు హ్యాపీగా ఉండి తగ్గొచ్చండి. ఎప్పుడు వాళ్ళు మనకు టచ్లో ఉంటారు కదా, అలా టచ్లో ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. అదే ఇంక వాళ్ళకి మనమే అటెండెన్స్ వేసేది లేదు, డైట్ అయిపోయింది అని అనుకుంటేనే ప్రాబ్లము. దామా ఇదిగోండి రొయ్యలు, ఫిష్ మా డైట్లో నేను ఎక్కువ తినేదాన్ని ఫ్రెండ్స్. తింటే మంచిదే, తినమన్నారని కేజీలు తినమనుకోండి. ఇదిగోండి ఎంత పెద్దదో వచ్చేటప్పుడు తీసుకొచ్చాను, కేజీ ఇవి చూసారా. ఇవి
చెల్లి చేతి వంట. ఏది బయట చూపించు. చేప తలకాయ చూసామమ్మ ఎంతలా ఉందో. అవును, దీంతో విడిగా కూర ఇయ్యే చేస్తారు అనుకుంటా టైగర్ రొయ్యలు. ఆ, చాలా బండ రొయ్యలు ఇవి. ఇప్పుడు నేను వీటితో కూర చేస్తాను, అలాగే మీకు వేపుడు కూడా చేస్తాను. ఎంత బాగున్నాయమ్మా, నిజంగా తింటే ఇలాంటి రొయ్యలే తినాలా. ఇదిగోండి, ఈ తలకాయలు ఏం పడేయను ఫ్రెండ్స్. దీంతో కూడా మళ్ళీ నేను వేరే కర్రీ చేస్తాను, ఎందుకంటే ఇది చిన్న చిన్న ఏం కాదండి, పెద్ద సైజువి. ఇంతలా ఉన్నప్పుడు వాటిని పడేసుకోకూడదు, ఓకేనా. చిన్న తోకలు అయితే ఇలా అనంగానే బయటకు వచ్చేసాము. ఇలా చూసావా, ఇలా రావట్లేదు. ఇదిగోండి, కొత్త ఇంట్లో ఇవన్నీ ఎప్పుడన్నా పెట్టుకోవచ్చులేని ఈ ఇంట్లోనే చేసేస్తున్నా. రెడీ అయ్యే ఓపిక శక్తి రెండు లేవు ఫ్రెండ్స్. ఇల్లు సర్ది సామాన్లు పైన కింద వస్తువులు తీసుకొచ్చి ఇవన్నీ సెట్ చేసేటప్పటికి మనుషుల దగ్గర ఇంకా రోజు కంటెంట్ల మీద కంటెంట్లు ఇవ్వాలంటే ఎవరి వల్ల అవుతుంది. అందుకని ఈ ఇంట్లో ఎప్పుడన్నా వీడియో చేశాను అనుకోండి, సింపుల్గా చేసి పడేస్తా. పిల్లలకి నచ్చినట్టుగా ఒక మంచి అమ్మగా రెడీ అయ్యి నేను చెయ్యలేకపోయినప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో చేసేస్తా. ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చెత్త అంతా వచ్చింది. తలకాయలతోటి వేపుడు చేస్తా, ఏది పడేసేది లేదు ఇక్కడ. తలకాయలు చాలా ఎక్కువగా పెద్ద రొయ్యలు కదా, అందుకని చెప్పేసి. ఓకేనా, పడేసి వస్తానమ్మా. ఇంట్లో పెట్టుకుంటే స్మెల్ వచ్చింది. ఏనా కోండి బాగా ట్రెండింగ్ లో ఉంది సాంగ్. తీసేస్తాను, చాలా బాగా అనిపించింది అదేదే. ఏంటో మా కట్ట అట్లా అలవాటు లేకల కొత్త కట్టారు అది. చూపిద్దాం. చూడండి, ఇవన్నీ మంచిగా ఫ్రెండ్స్. ఇక్కడ హోల్ ఏంటి అని అడుగుతున్నారు కదా, ఇది పైప్కి ఇక్కడ హోల్ పెట్టారు, కానీ దాంట్లో సెట్ అవ్వట్లా. పైప్ కిందకు వచ్చేసిందని చెప్పేసి దానికి సిమెంట్ చేయించాలి. ఇంకా వర్క్ ఏం అవ్వలేదు కదా, అందుకని చెప్పేసి అలా వర్క్ అయ్యేటప్పుడు అన్నీ సాకుబుడి అటు 4 ఇటు 4 పోయి చాలు. మా శిరీష టేబుల్ ఎక్కేసింది డైరెక్ట్. మొత్తం ఫోకస్ వెళ్ళిద్ది ఇప్పుడు. అవునా, వీడియోలో ఎలా కనిపిస్తున్నాను సిరి? గోలీలో ఉన్నావు చిన్నగా. చెక్క లవంగం. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు గసగసాలు వేసుకోవాలి, ఎందుకంటే ఈ మాడతగులుతాయి. ధనియాలు కర్రీలో కొంచెం పంటికి తగులుతుంటే బాగుంటుంది.
అందుకని బరక్ బరక్గా వేసా. బాగానే చేసావు మనం. కుళ్ళిపోయిన టమాటా పడేసి పచ్చిమిరపకాయలు కట్ చేయాలా? పచ్చిమిరపకాయలు అది కట్ చేసుకుంటుంది మమ్మీ. పుదీనా కట్ చేయాలా? అయిపోయిందా? అలసిపోయావా? ఇండియా టైటానిక్ సినిమాలో హీరోయిన్ లాగా ఇలా పెట్టిన చేతులు. ఇష్టం. పేరేమని రాసావు నన్ను అక్కడ? చేపి అమ్మా అపరా ఏదినా? వాట్ మాట్లాడేదాన్ని మన ఎలా ఇసుక కిందకెళ్ళి ఒక బ్రేక్ తీసుకొని వస్తా. మొహం మీద కొడతా పైకి బాత్రూమ్ కూడా తాళ వేస్తానండి. బాత్రూమ్ ఎవరు కొడతారు? అది తాగు తగ్గింది. నోరు మూసుకొని పైకి రా నువ్వు. అవును ఇది మా 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 ఎంత ఇసుకిచ్చింది తెలుసా ఫ్రెండ్? కాకిలాగా అరుస్తుంది. ఇవిగోండి ఫ్రెండ్స్, ఇవి బాస్మతి రైస్. బియ్యం బాస్మతి రైస్ అయితే మనకి అసలు ఎంత బాగా ఉడుకుతాయో. పాత బియ్యం ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా స్తోమత ఉంటే ఒక 2-3 బస్తాలు ఇంట్లో స్టోరేజ్ పెట్టుకోండి. ఎందుకంటే బాస్మతి రైస్ అయినంత మాత్రాన కొత్త బియ్యం వాడారనుకోండి నుజ్జు నుజ్జు అయిపోయింది. ఏం తింటున్నాం అన్నట్టు ఉంటుంది. అన్ని డబ్బులు పోసి కేజీ 280 రూపాయలు అట్లా ఉంటున్నాయి కేజీ. మంచి బ్రాండెడ్ అనుకోండి బాగా ఉడుకుతుంది. గట్టిగా పెసకూడదండి బియ్యం. మినరల్ వాటర్ పోసి ఎందుకు కడిగాను అంటే బయట వచ్చే వాటర్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. వీటి వల్ల కూడా అన్నం షేడ్ మారింది, వైట్ షేడ్ పోయింది. గుర్తుపెట్టుకోండి, ఆ వైట్ షేడ్ పోవడం వల్ల అన్నం మనం అనుకున్నంత తెల్లగా కనిపించదు. ఓకేనా? ఎసరు పెట్టేసి పొయ్యి మీద పెట్టేద్దాం. అత్తేసరు పోసానండి. ఈ బియ్యం ఎప్పుడు కూడాను మనం వంచకూడదు. దమ్ము సాల్ట్ వేస్తే అన్నం పాడవద్దు. అందుకని ఎప్పుడు సాల్ట్ వేస్తాను నేను. ఓకేనా? ఇది కొంచెం అంటే కొంచెం పెట్టా ఫ్రై కోసం. ఓకేనా?
కారం కేజీ కదా, 1.5 స్పూన్ దాకా వేసా. చక్కగా ఇది మగ్గాల, మూత పెట్టేస్తాం. ఉడికేటప్పుడు కొత్తిమీర పడితే చాలా టేస్ట్ ఉంటుంది అమ్మ. నీసు వాసన ఉండకుండా ఉండాలంటే మనకి ఆయిల్ లేకోకుండా ముందు ఈ తరహాగా ముందు నీసు వాసన లేకుండా ఉండాలంటే ముందు దీన్ని మగ్గనివ్వాలి మసాలాలు. ఆ మసాలాలో ఉండే వాటర్, రొయ్యల్లో ఉండే వాటర్ అంతా మగ్గిన తర్వాత మనకి నీసు వాసన ఉండకుండా మంచి వాసన అనేది రొటేట్ అవుతుంది. ఒక పెద్ద సైజ్ టమోటా, ఒక స్పూన్ వేసాను, కొంచెం వేసాను, అవసరాన్ని బట్టి తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసేయాలి ఒక 2 మినిట్స్. ఇదిగోండి. ఇంత పెద్ద రొయ్యలో సిరీస్ చాలా బాగుంటుంది. అవును, ఇంత పెద్ద పీస్ వచ్చేసావా?
ఇట్లాంటి వాటితో బిర్యానీ అయితే చాలా బాగుంది. మూత పెడదాం. ఎక్కువ కలపకూడదు. మూత పెట్టేసా. ఆయిల్ చూసావా ఇలా పైకి వచ్చింది, వాసనే వాటర్ ఇప్పుడు దాకా మనం వేసుకోలే. అంత పెద్ద రొయ్య. ఈ వాటర్ అంతా ఎప్పుడైతే ఇంకిపోయిద్దో నీసు వాసన ఉండదు. ఇక వాటర్ పోసేస్తున్నాయి. ఇంకొంచెం పోయాలి, ఎందుకంటే ఉడకాలి కదా. కూర పక్కకు షిఫ్ట్ చేసేద్దాం. రెండు కలిపి ఫ్రై చేయకోకుండా ఇలా మగ్గనిస్తే ఆ టేస్ట్ గ్రీన్గా ఉండే పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని ఇలా చేస్తున్నాం. ఆయిల్ తక్కువ పట్టిద్ది, చక్కగా మగ్గిద్ది. అది చింతపండు ఎక్కువ అవసరం లేదండి, టమోటాలోనే ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వేసి చక్కగా దీన్ని మగ్గనివ్వాలి. చింతపండు ఎక్కువ అవసరం లేదండి, టమోటాలోనే ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వేసి చక్కగా దీన్ని మగ్గనివ్వాలి. చింతపండు ఎక్కువ అవసరం లేదండి, టమోటాలోనే ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వేసి చక్కగా దీన్ని మగ్గనివ్వాలి. చక్కగా ఒక పక్క అన్నం సిమ్లో పెట్టి చిన్న పొయ్యి మీద పెట్టేశాను. ఎందుకంటే ఇది మొత్తం అన్నం, రొయ్య నీగుడు, పచ్చడి, రొయ్య తలకాయ, వేపుడు. సో ఇన్ని కదా, స్పీడ్ కావాలి. పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారు, అందుకని చిన్న పొయ్యి కూడా ఒకటి పెట్టుకున్నా. అన్నం మగ్గుతుంది. ఓకేనా. ఈ టైలు మేము విడిగా కొనుక్కొని టేబుల్ మీద వేసాం, బాగుంది. ఫస్ట్ ఏమో కార్పెట్ లాగా వేసాం, మ్యాట్ తీసుకున్నాం ప్లాస్టిక్ది. అదే బాగుంది అనుకున్నాం, మళ్ళీ దానికన్నా ఇది ఎక్కువ బాగుంది. వాటర్ పట్టినా ఏమైనా చేసినా ఇలా తుడుచుకోవడానికి బాగుంటుంది. అయితే ఎప్పుడు మారుస్తూ ఉండాలి, అయితే అసలు అవసరం కూడా లేదు, అందుకని చెప్పి. చక్కగా మగ్గుతున్నాయి. తలకాయ వేపుడు పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. ఇవ్వండి ఇలా వేసేసుకొని, ఇందులో కూడా కండ్లు ఉంటుంది, ఒక స్మెల్ ఉంటుంది, కరకరలాడితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి పెద్ద రొయ్యలు కదండి, చిన్న రొయ్యలు అయితే వాటిలో ఏముంది అనుకోవచ్చు. వాటితో కూడా చక్కగా రొయ్య పొట్టు అవి చక్కగా వేయించేసి ఎండుమిర్చి, శనగపప్పు వేసేసి కూడా చక్కగా చేస్తారు. ఓకేనా. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఓకే, సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. కారంలో కూడా మళ్ళీ మసాలాతో పాటు కూడా కొంచెం వేసుకోవాలి. ముందు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు, ఎందుకంటే తలకాయలు కదా అవన్నీ కూడాను. ఓకేనా.
కూర ఒక పక్క కొత్త కొత్తలాడుతుంది. రొయ్యలు ఇక్కడ ఎప్పుడు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇది చాలా తొందరగా చాలా ఈజీగా. ఈ కడాయిలు ఎందుకు పడుతున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయిలు కాదు, మా పెళ్ళైన కొత్తల్లో కడాయిలు ఎన్ని సంవత్సరాల నుంచి రఫ్గా పడినా సరే ఈ పాడవట్లా, సొట్టపడట్లా, వాటికి ఉండే వాల్యూస్ ఆ రకంగా ఉంది. అందుకని ఇంక ఈ కంటిన్యూగా వాడుతున్నాం ఈ కడాయి అంతే. ఓకేనా? ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడే ఎందుకు వేసారా అనుకోవద్దు, ఇదేం పెద్ద హడావుడైన ఫ్రై కాదు. వేసాము, కొంచెం కొత్తిమీర వేసాము, ధనియాలు, చెక్క, లవంగాలు కలిపిన పౌడరు, గసగసాలు అవన్నీ, మిగతా పౌడరు కూర దించుకునే పోయే ముందు ఇప్పుడు వేస్తే కొంచెం ఉడికేటప్పుడు వేయాలి, ఇప్పుడు వేయాలి. మంచి వాసనతో కర్రీ బాగుంటుంది. ఓకేనా? మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసేసుకొని కలుపుకుందాం. ఒక స్పూన్ వరకు వేసాను. ఇది కొంచెం కారంగానే బాగుంటుంది. అందుకనే కేజీ రొయ్యల తలకాయల్లోకి ఇంత వేసా. మనం సాల్ట్ ఇందాక వేసాం కదా, 1/2 టీ స్పూను. ఈ వాటర్లో నుంచి మనకి ఈ రొయ్యలకు పట్టి కారం ఇదంతా ఇప్పుడే వేసేసాం కాబట్టి సప్పదనం ఉండదు, తలకాయ లోపలికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొబ్బరి, అల్లం ఇవన్నీ కలిపిన పేస్టు. ఇందాక రొయ్యల కూరలోకి వేసాం కదా, ఇది కొంచెం అంటే కొంచెం పెట్టాను. ఈ కొంచెం కూడా మనం దీంట్లోకి వేసేసుకున్నాం. దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే రొయ్యలు లోపలికి వెళ్ళాలి కదా, కారం, ఉప్పు, గరం మసాలా ఇదంతా కూడాను. అందుకనే కొంచెం అండి, చిన్న టీ తాగే గ్లాస్ నిండా వాటర్ పోసాం. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఈ సైజు రొయ్యలు ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. కడాయి చిన్నదైపోయింది, కొంచెమే కదా అని చెప్పేసి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు సామాన్లన్నీ పెట్టేశాను. ఇక మళ్ళీ మనం ఆ సామాన్లు కిందకి తీసుకొచ్చినా మళ్ళీ కడుక్కొని పైకి పెట్టుకొని ఇదంతా అవసరం అబ్బా. అడ్జస్ట్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. అందుకని చెప్పేసి ఇది ఇలా చిన్న మంట మీద అలా ఒక 5 నిమిషాలు వదిలేసామంటే చూసారా, ఇలా లిక్విడ్గా ఉండేది కూడా డ్రై అయిపోయింది. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్లు అన్నీ కూడాను వీటి లోపలికి వెళ్ళి ఈ వాటర్ అంతా పీల్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇదిగోండి కూర ఉడుకుతుంది చక్కగా. పచ్చడి మిక్సీ పట్టుకుందాం. చల్లారింది కదా, చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని పట్టుకోవాలి. ఒక నిమిషం లైన్లో ఉంటున్నాం. 3 కూరల, 1 2 3 4 ఇక్కడ అయిపోయి కూడా. అది పాత డబరాలు రెగ్యులర్ యూస్కి పెట్టుకున్నా. ఇదిగోండి కొంచెం కొత్తిమీర. ఓకేనా? కొంచెం తీద్దాం, తర్వాత వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ వేసాం కదా. పచ్చడిలోకి ఎక్కువే పట్టిద్ది. 1 స్పూన్ వేసాను, 1.5 స్పూన్ వేసాను. చింతపండు, టమాటాలు అన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. ఓకే, ఎక్కువ జస్ట్ అండి, అసలు చూడండి, ఎక్కువ మళ్ళీ మెత్తగా చేసినా సరే బాగోదు. ఇది నేను మరీ రోట్లో నూరితే కొంచెం డ్రైగా చేసి ఉండేదాన్ని. ఇలాగే పల్చగా కలుపుకొని తింటానికి ఉండటం కోసం అని చెప్పేసి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకోకుండా 2 కలిపి ఒకేసారి వేసి చేశాను అనమాట. ఓకేనా? సాల్ట్ చూద్దాం. ఆహా, కమ్మగా ఉందమ్మా.
ఇప్పుడు చూడు చేయి కడుక్కుందామా. పచ్చడిలో ఇలా వేసిన తర్వాత ఫ్రెండ్స్ పచ్చడిలో ఈ ఉల్లిపాయ ఇలా పడితే చాలా బాగుంటుంది. పచ్చి కొత్తిమీర ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా ఎంత కమ్మగా ఉందో, సూపర్ టేస్ట్. తిన్నాం. ఏ మమ్మీ కూర చూసావా? రాగిం చేస్తాం ఈరోజు. బాగుందమ్మా, మంచి పీసులు ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలు రొయ్యలు. నేను ఇంతంత రేటు పెట్టాలా వద్దని ఆలోచిస్తాను విషయంలో. రొయ్య తలకాయ ఫ్రై, ఇది టమాటా పచ్చడి, బాస్మతి రైస్. ఫస్ట్ ముందు ఈ తలకాయ, ఆహా ఓహో ముందే నీళ్ళు వస్తున్నాయండి. భలే ఉన్నాయి. ఆహా రొయ్య తలకాయ ఫ్రై చేయటం ఇదే ఫస్ట్ టైం నేను. పీతలు తిన్నట్టుంది. పీతలు లాంటి టేస్ట్, నీసు వాసన ఎడిపోయిందో కూడా తెలియదు. పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆహా అబ్బా ఎంత కమ్మగా ఉంది టమాటా పచ్చడి, చాలా బాగుంది అసలు. ఇలా తింటాం మానేసాను ఫ్రెండ్స్, నేను ఇలా తింటాం మానేసా. సరిగ్గా కలిపితే ఒక ముద్దన 2 ముద్దలకు వస్తుంది. ఇలా తింటున్నాను. కూర క్వాంటిటీ ఎక్కువ, అన్నం క్వాంటిటీ తక్కువ. లేకపోతే లావ్ అయిపోతాం. అసలు పచ్చడి ఎంత బాగుందో సిరి. చాలా బాగుంది అసలు. రొయ్యల దగ్గరికి వస్తే రొయ్య చూసారా ఎంతలా ఉందో. అబ్బా ఎంత టేస్ట్ ఉంది సిరి అసలు. రొయ్యల కూర అయితే చాలా బాగా చేశాను అసలు. సూపర్ టేస్ట్. టమాటో పచ్చడి గుమాయిస్తుంది. ఫస్ట్ తినాలి. బాగా చెప్పింది మా సిరి. అబ్బా బాబా సూపర్ ఉంది. అది టమాటా పచ్చడి మా మమ్మీ చేస్తే తినే ఎన్ని రోజులైనా. అసలు ఎప్పుడు ఖాళీ ఉండేదాన్ని కాదు, ఇల్లు 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 అని.
డబ్బులు ఇంత పెట్టినా పర్వాలేదు అనిపించింది రొయ్యలు తినేటప్పుడు. రొయ్యల టేస్ట్ అలా ఉంది. ఎలా ఉంది సార్ అక్షయ్? మాటలు లేకుండా తింటుంది. మూత ఉందేమో. కాదు ఒక ట్రిప్కి వెళ్ళి తిని మంచిది అయితే ఆ ఫీల్ ఆ సాటిస్ఫాక్షనే వేరు. అవును, చాలా బాగుంది. రొయ్యల కూర సూపర్ ఉందమ్మా. సూపర్ ఉంది రొయ్యల కూర. ఇంత బండ రొయ్యలు తింటే కానీ సాటిస్ఫాక్షన్. బండ రొయ్యలు ఇయ్యరు. నాలుగు రొయ్యలు కలిపితే ఒక రొయ్య ఇది. అవును, చిన్నవి. బాగుందా? హాస్టల్ నుంచి వచ్చి అమ్మ చేతి వంట. హాస్టల్లో అన్ని దొరుకుతాయి, బాగుంటది. వీళ్ళ హాస్టల్ నీట్ గా ఉంటది. లేకపోతే నాకు బెంగ కదా. వారంలో 2 times నాన్ వెజ్ పెడతారు. బాగా నీట్ గా 5 star హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తింటే ఎలా ఉంటది అలా ఉంటది. బిర్యానీ, కాకపోతే అన్ని పెడతారు. హాస్టల్ ఫుడ్ రొటీన్ గా ఉంటది కదా, అమ్మ చేతి వంట వేరేగా ఉంటది. అది హాస్టల్ ఫుడ్ బాగుంటది, కానీ ఒక టైప్ ఫుడ్ ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నట్టు ఉంటుంది. కానీ పచ్చడి చేసి నీకే ఎక్కువ వేసా. పెరుగుందా? పెరుగు తినకూడదు దీంతో పాటు. పచ్చడి అవ్వదు, అది కారం అయిపోయింది. పచ్చడి లేదు. గ్రేవీ సూపర్ ఉంది. పచ్చడితో కొంచెం తిను వాడు సైడ్కి. కారం సరే 20 ముక్క తినేసి. సూపర్, చాలా బాగుంది. రొయ్య ముక్కలు తిను. ఎంత బాగుందో రొయ్య తలకాయ అయితే. సరే రొయ్య ఎలా ఉంది? రొయ్య సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది కూర.
పీతలు తిన్నట్టుంది పీతలు తిన్నట్టుంది. ఒక ట్రిప్ సరిపోయింది తెలుసా ఫ్రెండ్స్. వండితే ఎంత అవుతుందమ్మా? కొంచెం కూడా అవ్వదు. ఆహా, కూర అమృతంలా ఉందమ్మా, చాలా బాగుంది. చాలా బాగుంది కూర, అంతిపోతుంది కూర, టేస్టీగా ఉంది. ఇప్పుడు శక్తిమాన్ నేను, శక్తిమాన్. ఎంత కమ్మగా ఉందో ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. కొత్త కొత్త వీడియోస్, కొత్త ఇంట్లో పై ఫ్లోర్, కింద ఫ్లోర్, ఇక్కడ ఆ యూట్యూబ్ హౌస్ అన్నిట్లో వీడియోస్ చేసి పెడతాను. ఓకేనా? సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు ఇద్దరు ఛానల్ లింక్స్ కూడా వీడియో కింద ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.